వెల్కమ్ బ్యాక్ టు సినీ భక్త్ ఛానల్. ఇందులో నిన్న మన చిరు సార్కి, చిరంజీవి గారికి గిన్నీస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ అందజేశారు భయ. ఏంటంటే ఆయనకి ఎందుకు వచ్చిందంటే, నేను ఫస్ట్ ఆయనకి డ్యాన్స్ కోసం వచ్చిందంటే కొంచెం నాకు విచిత్రంగా అనిపించింది. దాని తర్వాత ఆలోచించి చూస్తే కరెక్టే కదా అనిపించింది. ఇందులో ఎంతమందికి ఇలా అనిపించిందో చెప్పండి. చిరంజీవి సార్ ఫస్ట్ మనకి తెలుగు ఫిలిం వాళ్ళకి డ్యాన్స్ అంటే చిరంజీవి అన్నట్టుగానే గుర్తుంది. ఎవరైనా చిరంజీవిలా డ్యాన్స్ చేయాలి. చిరంజీవి చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాం. ఫస్ట్ గిన్నీస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ ఎందుకు ఇచ్చారంటే 537 పాటల్లో 24,000 డ్యాన్స్ స్టెప్స్ చేశారంట మొత్తం తన సినిమా హిస్టరీలో, సినిమాస్లో. అందుకోసం గిన్నీస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చారు. ఇది అంటే 537 పాటలు అంటే మామూలుగా తెలుగు ఫిలిమ్స్లోనే సాంగ్స్ ఎక్కువ ఉంటాయి. అయినా అప్పట్లో డ్యాన్స్ స్టార్ట్ అయింది మన చిరంజీవి గారితోని. అండ్ ఇది ఆయన డిజర్వ్డ్ అండ్ కరెక్ట్ అనిపించింది గిన్నీస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్స్లో. అండ్ చిరంజీవి గారికి కంగ్రాచ్యులేషన్స్. దీంట్లో 2 కరెక్ట్గా ఇంకేం చెప్పాలనుకుంటున్నా అంటే 22 సెప్టెంబర్లోనే తన ఫస్ట్ ఫిలిం రిలీజ్ అయిందంట. ఆ రోజే తను గిన్నీస్ వరల్డ్ ఆఫ్ రికార్డ్ కూడా వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మన నాగార్జున గారు ANR అవార్డ్స్ ఇస్తారు. ఈ సంవత్సరంలో మన చిరంజీవి గారికి ANR అవార్డు ఇస్తున్నారు అని ప్రకటించారు. చిరంజీవి సార్కి ఈ ఇయర్లో 3 అరుదైన అవకాశం దొరికింది. అండ్ మొన్న రీసెంట్గా పద్మభూషణ్ కూడా వచ్చింది. అండ్ కంగ్రాచ్యులేషన్స్ టు చిరంజీవి సార్. డ్యాన్స్ స్టెప్స్ చిరంజీవి గారు, మీరు అలాగే నాలాగే చిరంజీవి గారు డ్యాన్స్ అంటే చిరంజీవి అని ఏ పాట మీకు అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.